పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 53వ అధ్యాయము. రమేష్ లేదా? కడపలో కూడా ఉండదా? నీకు గొడవ. మరి మా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి, మేము బేబత్సం అని చెప్తారు కదా కడప గురించి. 53 లేవా? 5:24. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చదివి ఆ వెంటనే 53 చదివేయాల. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియులుడని వారితో చెప్పెను. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. మీరే చేయలా, వెనకబడిపోయారా బాబు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమును గెలిచి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత సంచరించిన, మాట్లాడిన, ఉపదేశించిన, హెచ్చరించిన, గద్దించిన, ఆశీర్వదించిన అనుభవాలను ధ్యానం చేస్తున్న సిరీస్ ఇది. సందర్భానుసారమైన ఉపదేశాలు మీకు తెలిసిన విషయమే. ఆ క్రమంలో ఈ పూట ధ్యానిస్తున్న అంశం లూకా గారి మీద నాకున్న ప్రత్యేక గౌరవం ఏంటంటే, డాక్టర్ గారని కాదు, నాకున్న గౌరవం ఏంటంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి మిగతా సువార్థికులు మిస్ అయిపోయిన ఎన్నో విషయాలను తను ప్రస్తావించాడు. వాటిని చదువుతున్నప్పుడు నాకు అరే ఇది అక్కడ మిస్ అయిందే అనిపిస్తుంది. అంటే వారిని తప్పు పట్టడం లోపం అని కాదు నా ఉద్దేశం. వీరంతా ఒకే బ్యాచ్ కదా, ఒకే మీటింగ్లో ఉండి మీరందరూ నోట్సులు రాసినట్టు రాశారు. లూకాకి సపరేట్గా కూర్చోబెట్టి యేసుప్రభు ఏమీ డిక్టేట్ చేయలేరు కదా. వీళ్ళందరికీ ఒక కూటంలో మీరందరూ నోట్సులు రాసుకున్నారు. వారు ఆయా విషయాలను క్రోడీకరించి ఓ పద్ధతిలో రాసిపెట్టారు. ఆ క్రమంలో లూకా చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ని మనకు అందించాడు, చాలా సమాచారాన్ని మనకిచ్చాడు. లూకాలో మాత్రమే ఉండే విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇది లూకా సువార్త మీద సమగ్రమైన ధ్యానం కాదు కనుక అవన్నీ బైబిల్ స్టడీలో, బైబిల్ క్లాసులో చేస్తూ ఉంటాం. లూకా సువార్త విశేషాలు ఏంటి, ఇందులో మాత్రమే ఉన్న సంగతులు ఏంటి, ఇందులో రిపీటెడ్గా వచ్చినవి అన్నీ అలా చెప్తా ఉండి. ఇప్పుడు అది కాదు కదా మన కోటం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం పొందిన తర్వాత ఆరోహణానికి ముందు శిష్యులతో మాట్లాడుతూ, నా వలన వినిన తండ్రి వాగ్దానం పొందుకునే వరకు యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టి ప్రార్థన చేయండి, వాగ్దానం కోసం కనిపెట్టండి అని ప్రభు చెప్పారట. చెప్పి చేతులెత్తి ఆశీర్వదించి ఆరోహణమై వెళ్ళిపోయారు. విన్నారా? ఏం రాసేస్తున్నారేంటి? అయ్య బాబోయ్, లూకా సువార్త 25వ అధ్యాయమా రాసేదిరా. గమనించండి, నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి, యెరూషలేము వదిలిపెట్టొద్దు, పట్టణాన్ని విడిచిపెట్టొద్దు, ఆత్మను పొందితే కానీ వెళ్ళొద్దు, కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ నా వైపు చూస్తూ గమనించిన పాయింట్ ఏంటి? పెద్దనికో మాట చెప్తే బాగుంటుంది అనుకో, మాట చెప్పేసరికి నా పని నేను చేసుకుంటాను. పెద్ద ఆయనకి మాట చెప్తాం ఏంటంటే యేసుప్రభుకి, ప్రభు పలానా పని చేస్తున్నాను మరి నువ్వే చూసుకొని ఒక మాట చెప్పి వచ్చేద్దంట. ఇంకా దర్జాగా ధైర్యంగా చెలరగిపోతుంటుంది. ఇక్కడ చాలామందికి కనిపెట్టి ప్రార్థన చేసుకునే అంత ఓపిక, అంత విధానము తెలియక ఒక మాట చెప్పి వీళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఇంకా కానీ యేసుప్రభు అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నిజానికి అక్కడ అప్పగించిన పనులేంటి? గ్రేట్ కమిషన్ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్తను శిష్యులుగా చేయండి, నేను ఏది ఆజ్ఞాపించానో అదే చెప్పండి, బాప్తిస్మాలు ఇవ్వండి. ఇన్ని పనులు చెప్పాడు ఆయన. ఇన్ని పనులు చెప్పి ఓకే అని అక్కడ వెళ్ళకండి, ఎదురు కానీ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పొందుకునగలండి, పొందకుండా మాత్రం వెళ్ళబాకండి. మీరు ఇంత కమిషన్ అప్పగించి ఆత్మను పొందితే కానీ మీరు బయలుదేరొద్దు అని చెప్పాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన, కంటిన్యూస్గా ప్రార్థన. అది 10 రోజులకి దేవుని కనికరించి ఆత్మను వారికి అనుగ్రహించాడు. కానీ ఒకవేళ రాకపోతే ఇంకో రోజైనా ఉంటారు, వాళ్ళకి ఆ సమర్పణ ఉంది. 10 రోజుల వరకు చూద్దాం లేకపోతే మానేద్దాం అనే తీర్మానంతో లేరు వాళ్ళు.
ఇప్పుడు మీరంతా గమనించవలసిన పాయింట్ ఏంటంటే 10 రోజులు ఉన్నారని లెక్క తేలింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. పోనా 10 రోజులు ఎలా ఉన్నారు? మార్నింగ్ 2 hours వర్షిప్, తర్వాత 1 hour బైబిల్ స్టడీ, ఆ తర్వాత బేభత్సమైనటువంటి ప్రార్థన, ఆ తర్వాత మళ్ళీ రెస్ట్, కొంచెం స్నాక్స్, నాన్ స్టాప్ అంటండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒక గంట ప్రసంగం కాదు, ఒక్క మాట, ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టడం ఎలాగా? ఎలా చేయాలి మనం? అది మనం కూడా ఏదో అంశం కోసం, ఏదో విషయం కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలనుకుంటున్నాం. ఓ 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు చేయాలనుకుంటున్నాం. ఎలాగా? ఈ అధ్యాయంలో నాకు ఈ ధ్యానంలో ఒక చక్కని పాఠం ప్రభు నేర్పించారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 49వ వచనంలో, నా వలన వినని తండ్రి వాగ్దానం పొందుకునే వరకు యెరూషలేమును లేదా మందిరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి అని ప్రభు చెప్పారు. అలాగే ప్రభు అని అన్నారు. చూస్తుండగానే అలాగా ఆశీర్వదించేసి మేఘం మీద వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడం చూశారు, తిన్నగా గదిలోకి వచ్చారు, మోకరించారు, ఇక ప్రార్థన మొదలుపెట్టారు. ఎలా ప్రార్థన చేశారు? 53వ వచనం, ఎడతెగక దేవునికి స్తోత్రాలు చెప్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయమంటే పెంతుకోస్తోలికి పొద్దాకు స్తోత్రం అంటాం తప్ప బుద్ధి జ్ఞానం లేదు, ప్రార్థన రాదని ఇరగబడిపోతున్నాడు ఒక్కొక్కడు. చదవచ్చు కదరా బైబిల్, మా పేనం తీయిపోతే నువ్వు వచ్చి. స్తోత్రములు ప్రార్థనలో ఎవడు విడదీయలేని శక్తివంతమైన భాగం, ప్రధానమైన దినుసది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఉదయకాలం చేసే స్తోత్ర ప్రార్థన గురించి కూడా ఎంత వెటకారం వ్యంగ్యంగా మాట్లాడు అయ్యగారులు బోల్డ్ మంది ఉన్నారు. స్తోత్రమా ప్రార్థన ఏదో కూడా చెప్పు, స్తోత్ర ప్రార్థన ఎట్రా అని ఎట్టకారం వాడిని అయ్యగారులు గొప్పలు తెప్పలు ఉన్నారు. అంటే స్తోత్రములే ప్రధానమైన భాగముగా కలిగిన ప్రార్థన అనే విషయం వాడికి రాదో తెలదో. వాడికి ప్రార్థన అనగానే ఖరీదైన గంభీరమైన పదాలు కొన్ని వాడాలి. ఏర్చి కూర్చి రాసిన పుస్తకం ఉంటుంది, అందరం కళ్ళు మూసుకోమని పుస్తకం తీసేస్తాడు. ఓ ప్రభువా, మీరు ఆది సంభూతులు, మీరు అద్వితీయ సత్యదేవుడు, ఆది మధ్యాంతరహితుడు. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎందుకంటే ఇటు చదువుతుంది తెలియకూడదు కదా. నువ్వు మోకాల మీద పడి ఉపవాసం ఉండి కన్నీరు కాచి కళ్ళు తెరవకుండా గుండెలు బాదుకొని నాన్ స్టాప్గా గంటల కొద్ది ప్రార్థన చేసేవాళ్ళు, ఎటకారం చేసేవాడు నువ్వు. నేనేమంటానంటే, నీకు రాని ఏబిసిడీల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? నీకు తెలిసినటువంటి అదేదో చెప్తాడు మా రక్షణ, జిబిరి భాష ఏదో అంటాడు, అదేంటది పోనీ అదేదైనా మాట్లాడుకో. నీకు రానిది ఎందుకు? నీకెందుక గొడవ అసలు? డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చునా? తప్పు కదా. ఎవరు చంపేస్తావు నువ్వు? నీకే డిపార్ట్మెంట్లో పట్టు ఉందో దాని మీద ఏడు. నువ్వు విమర్శలకు బాగా జవాబు చెప్తాను ఉద్దేశం నీకు ఉందిగా, అబద్ధాల బోతల మీద మాట్లాడుకో. నీకు అందులో పట్టుంది, కొత్త గొప్ప క్లిక్ అవుతావు. నువ్వు కనిపెడతాం రాదు, మోకరించడం రాదు, ప్రార్థన చేస్తాం రాదు. ఒక అరగంట కానీ ఎక్కువసేపు అసలు ప్రార్థన ఉండలేవు, 5 నిమిషాలకి కళ్ళు ముయ్యలేవు నువ్వు. నీకు ఎందుకురా ఈ గొడవ? రోజుల తరబడి గదిలో పెట్టి 7 సేవలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు ఎందుకు? ఈడు ప్రార్థన చేయలేడు, పక్కన వాళ్ళు చేసినా ఈడు ఉండలేడు మధ్యలో. అయ్యి బాబా ఇంకా అవుతలేదు. మరి ఈడు ప్రార్థన నిమిషం మీద మాట్లాడతాం ఎందుకు? అవసరమా? మాట్లాడరేమండి మీరు? ఎందుకులేండి, మేము ప్రార్థన చేయం కాబట్టి మేము మాట్లాడమంటున్నారా? పోరుపోతారా బాబు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నా మాట మీకు అర్థమవుతుందా? నా వలన వినున్న తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, అది పొందుకునే వరకు యెరూషలేము మొదలు బయటికి వెళ్ళకండి అని చెప్పి ప్రభు అలా వెళ్ళిపోతే, అలాగే ప్రభుని తిన్నగా గదిలోకి వచ్చేసి ఎడతెగక స్తోత్రాలు చెప్తున్నారంట. ఎడతెగని ప్రార్థనకు అసలు సిసలైన విధానం నిరంతరమైన స్తోత్రాలు చెప్పడమే. ఇది ఫిక్స్ అయిపోండి. నువ్వు ఎంతగా స్తుతిస్తావో, నువ్వు ఇంగ్లీష్లో స్తుతించు, హిందీలో స్తుతించు, తెలుగులో స్తుతించు, పాటల్లో స్తుతించు, ఎట్ట చేయి. నువ్వు నాన్ స్టాప్గా స్తుతులు చెప్పడం ప్రార్థనలో కీలకమైన భాగం.
దేవుని యొక్క పరిశుద్ధ నామాలు ఉచ్చరిస్తూ స్తుతులు చెల్లించు. దేవుడు చేసిన మేలును తల్లి స్తుతులు చెల్లించు. దేవుడు చేసిన వాగ్దానాలు బట్టి స్తుతులు చెల్లించు. చేయబోతున్న కార్యాలు ముందే నమ్మి స్తుతులు చెల్లించు. ఏదో ఒకటి చేయవే బాబు. సింపుల్ 4 ముక్కలో దేవుడు పరిశుద్ధ నామాల్ని ఉచ్చరిస్తూ, దేవుని గుణగణాల్ని ప్రస్తుతిస్తూ, దేవుడికి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడికి ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేయబోతున్న కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెప్పు. 5 పాయింట్ల మీద 5-10 నిమిషాలు చెప్తే 50 నిమిషాలు ఉత్తరం అయిపోతుంది ప్రార్థన నీకు. మరి నీకు 10 నిమిషాలు కూడా తిములుతలేదేంటి పని? సండే స్కూల్ పనులు కొంతమంది. మొన్న ఒక దైవజనుడు మీటింగ్కి వెళ్తున్నాం, నేను కలిసి నడుస్తున్నాం. ఇంకా మీటింగ్ స్టేజ్ దగ్గర కూర్చొని కప్పుకుని రోడ్డు మీద మొక్కలు వేసాడు. ఇప్పుడు చూసేవాళ్ళేమో ఆయన వినయమూర్తిడు దుర్మార్గులో కానుతున్నాడు. నాకు నేను చూసేలోపలే చూసేలోపు అయిపోయింది ప్రార్థన. 1 మినిట్ మనం లేచాడు. 10 అడుగులు లేచి మళ్ళీ మొక్కలు వేసాడు. మళ్ళీ తెలుసుకుని మళ్ళీ లేచి మళ్ళీ చేస్తున్నాడు. స్టేజ్కి వెళ్ళి 7 సార్లు మొక్కలు వేసాడు. ఇక్కడికి రోడ్డు మీద. ఆయనేమో ప్రార్థనా పరువులాగా, నేను అసలు ప్రార్థన తెలియని వాళ్ళగా తేలిపోయిన 5 నిమిషాల్లో. మనం ఇంకా నడుతున్నాం. ఈ లోపు మొకరించాలు లేచిపోయి 7 సార్లు పడి లేచి నేను తెములుచుకున్న లోపే 7 సార్లు అయిపోయింది. వచ్చి కూర్చున్నాడు. నాకేం అర్థం కాక భయంగా అమాయకంగా చూశాను. ఆ దినమున ఏశావు ఎదుట యాకోబు 7 సార్లు సాగిలపడ్డాడు. ఏశావు దగ్గరే సాగిలపడితే నా ప్రభు దగ్గర నేను సాగిలపడద్దా అన్నాడు. మరి ఎందుకు సగమే చేసావు, సాగిలపడలేదారా? మోకరించడం సాగిలపడటం ఒకటేనా? కాదుగా. అంటే మరీ బొత్తిగా బాగోదని అన్నాడు. ఇది కూడా బాగోలేదు, తగ్గించని చెప్పి. 1 నిమిషమే, పూర్తిగా 1 నిమిషం అవ్వలేదు. ప్రభువా స్తోత్రాలు లేచిపోయాడా? ఏడా డ్రిల్ మాస్టర్ ఉద్యోగం వచ్చిందట నీకు? అంటే ఇవన్నీ తప్పులా, పాపాలా, నేరాలా, పొరపాట్ల, అడ్డగోలు, బుద్ధిహీనమైన ఆచారాలా? ఏం కాదు. సండే స్కూల్ ఎన్ని సండే స్కూల్ పనులు తప్పులేం కాదు, పిల్లకైతనం. మరి రేంజ్ ఏంటి? మోకరిస్తే ప్రభు తిరిగి మాట్లాడేదాకా కూర్చోవాలంతే. ఎడతెక్క ప్రార్థన చేయాలి, నిరంతరంగా ప్రార్థన చేయాలి, దీర్ఘకాలం ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, కన్ను తెరవకుండా, నోరు మూతపడకుండా ప్రార్థన చేయాలి. గుండె మీద చెప్పు, కళ్ళు తెరవకుండా ఎంతసేపు చేయగలరు ప్రార్థన? చేసి ఒక అరగంట చేసిన స్తోత్రం 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 స్తోత్రం. మా పిల్లలు గంటకొకరు ప్రార్థన చేస్తారండి చర్చిలో. గంటకొకరు చేస్తారు. అది మేము డ్యూటీ చేసినందుకు, సొంతంగా పేరేపు నుంచేం కాదు. ఇప్పుడు ఏదో రకంగా చేయని చేస్తున్నారు కదా, పద్యానికి మీరు అలాగంటారు, చేయని చేస్తున్నారు. 9:30 10:30 కదా, 10:30కి 10:30 ఒంటిగా 11:30 చేసేవాడు వచ్చి మోకరించి పక్కన స్తోత్రం స్తోత్రం అంటే ఆ స్తోత్రం విని ఈడు ముగించాలి కదా. ఈడు 10:30కి లేచిపోతాడు గ్యారెంటీగా. అవతలోడు వచ్చినా రాపోయినా. ఆడు రాలేదాడు. రాకపోతే మరి నువ్వు నా టైం అయిపోయింది. నీకు ఎలా తెలిసింది అసలు? నా పాయింట్ అది. సరే నువ్వు నీకు ఎలా తెలిసింది అంటే, ఈడు మొదటి 5 నిమిషాలను కూడా ప్రతి గడుకోసారి స్తోత్రం 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 ప్రభు అని తొందరగా రప్పించి ఆయన. అది ఈడి ప్రార్థన ఎందుకు దొంగ ప్రార్థన కాకపోతే నాకు విపరీతంగా బీపీ వచ్చేస్తుంటుంది. సర్లే, దొంగనే సరే మోకరిస్తున్నారు కదా, మోకరించని నిజమైన మోకర్లకు రేపు కాబట్టి ఎల్లుండి వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాను నేను. ఏమన్నా మాట్లాడదంటా? దేవునికి స్తోత్రం కలుగునిగా. ఉపవాసం అంటే వీళ్ళకి ఉపవాసం ఏంటి తెలుసా? కడుపు మార్చుకుంటామే. దేవుని తినలో గడుపుతేం లేదు. వంటగదిలో తిరుగుతుంటారు ఉపవాసం ఉండి ఒక్కొక్కడు. ఎరా ఎంత తింటావా? ఫాస్టింగ్. మరి ఎందుకు సత్తనావు? వెళ్ళి గుళ్ళో కూర్చోంటే ఊరికినే వచ్చాను అలా. పేన వల్ల వంటగదిలో తెచ్చాక ఉపవాసం ఎందుకురా? తినరాదు. ఏమనుకోకండి, మా పిల్లల పేరు మీద మిమ్మల్ని అంటున్నాను నేను. మా బాగా దొరికే వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళకి ఎప్పటికప్పుడు అయిపోతుంటుంది. రేపు దొరికేది మీరే కదా ఇవాళ. పేరు ఉపవాసం, ఎప్పుడు అక్కడ సత్తమే. పొద్దున్న లేచి గబ్బతో తలుచుకొని వాళ్ళకి ఏదో గడ్డి తినండి, రాత్రి వండి పెట్టేసి అన్ని సెట్ చేసేసి ఇదిగో తినండి నేను వాళ్ళ
ఇంకా ప్రార్థనలో కూర్చోలేదంటే మరి పిల్లలకి అవి చేసి పెట్టి ఆ విధంగా మధ్యాహ్నం 12 దాకా తగలబడి అప్పుడు వచ్చి 1 గంట మోకరించి అలసిపోయి పడుకొని రాత్రి కుటుంబం తొందరని ప్రార్థన చేసుకుని తినేద్దాం. ఇప్పుడు ఇంత దానికి అంత బలవంత ఉపవాసం ఎందుకు రా? 5 పూటలు తినిరా, 3 పూటలు కాకపోతే 5 సార్లు తిని. దొంగ పనులు చేయొద్దు అన్నాను. ఏసు రక్తం ఏం చేయి, మీకు వందనాలు. పెద్దగా నప్పలేదే. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే వారు 10 దినములు ఎట్లా గడిపేశారంట? ఎక్కువ స్తోత్రాలు చెప్పారంట. కనుక సుదీర్ఘకాలం ప్రార్థన చేయాలనుకునే వాడికి ఎక్కువగా స్తోత్రాలు చెప్పడం రావాలి. బాగా స్తుతించడం వస్తే నీకు సగం ప్రార్థన వచ్చినట్టే. ఈజీ కొట్టుకొచ్చేస్తావు నువ్వు. ఈజీగా నీకు గంట టార్గెట్ పెడితే అరగంట అవలేని లాగేగలవు స్తోత్రాల మీద. నీకు స్తోత్రాలు వస్తేని ఈ ప్రార్థన రాదు, ఉద్ది స్తోత్రాలే అని ఎవరిని అంటే కూడా ఏం పట్టించుకోకు. ఆడికి విమర్శ తప్ప ఆడికి ఏమి రాదు, వదిలేయండి. అది కూడా అమెరికా పిల్లవాడు ఒకడు ఉంటాడు, మద్రాసులోను ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద బయట అన్ని రోడ్ల మీద తినేస్తుంటాడు. తినేసి ఇది ఉప్పు బాగుంది, ఇది కారం బాగుందని చెప్తుంటాడు. జీవితంలో ఇప్పటికి 20 దేశాలు 40-60 దేశాలు కంప్లీట్ చేశాడంట. కేవలం రోడ్ల మీద పడి తినటమే ఉద్యోగం. చూప అంటాడు. అది బతుకదే. నేను అడిగి ఒక కామెంట్ పెట్టాను, 30 సంవత్సరాలు నాన్ స్టాప్ తింటున్నావు కదరా, నీకు బాగా నచ్చిన వంటకం వదన నేర్చుకున్నామంటే నో నథింగ్, తింటమే ఉద్యోగం. రోజుకో దేశం, రోజుకో స్టేటు తెగ తినేస్తాడు. ఎందుకు చెప్పాను ఈ గొడవ? ఆ ప్రార్థన బాగుంది, ఈ ప్రార్థన బాగుందని వంకలెట్టేవాడు తప్ప అడిగి రాదు ప్రార్థన. I came to explore the food and taste in this nation. లేకపోతే మాకేం తెలుసు ఏంటి? నువ్వు వచ్చి ఇడ్లీ బాగా వచ్చి అంటే తప్ప మాకు దెబ్బరోడు తెలియదు. మరి పాస్టర్లో మైక్ ఎట్టుకొని, ఆన్లైన్ ఎట్టుకొని, ఫేస్బుక్ ఎట్టుకొని, యూట్యూబ్ ఎట్టుకొని, మరి మన ఒక దైవజనుడు ఈ ప్రసంగం చెప్పాడు, అది వాక్యానుసారంగా తప్పు. పిల్లరా అలా చెప్పకూడదు. నీ వాక్యం ఏంటి చెప్పురా, నీదేటి చెప్పు. అసలు నీ ఉపదేశం ఏంటి, నీ నడిపింపు ఏంటి, నువ్వు చేయి బోధ ఎవరిదే ఏంటి? ఆడికి ఏమి లేదు, ఒక పరాన్న జీవి, ఆడికంటూ మేత ఏమి లేదు. ఈడెట్ట ఆడట ఇదే కోటం. నేను మీకు చెప్పే బోధ ఏంటంటే అట్లాంటి జోలికి వెళ్ళబాకండి. నాన్ స్టాప్గా ప్రార్థన చేయడం రావట్లేదా? దిగులు పడకో, స్తోత్రాలు చెప్పంతే. మనకి శాంతంగా నచ్చిన పేర్లు యేసుప్రభు నీకు ఎన్ని తెలుసు? ప్రభు యేసు అని చెప్పు, యేసు ప్రభు అని చెప్పు, తప్పేముంది? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లేకపోతే అదొక ప్రశ్న అంటే ఇంటి మీద యేసు ప్రభు అని రాయాలా, ప్రభు యేసు అని రాయాలని అడిగితే ఏం చెప్తామని జవాబు గోమే చెప్పాడు. నాకు చాలా సంవత్సరాల క్రితం నా పొరపాడైపోయింది. ఇదొక ప్రశ్న, ఇదొక డౌటా? ఇంటి మీద యేసు ప్రభు అని రాయాలా, ప్రభు యేసు అని రాయాలని అడిగాను. అదొక డౌటా అసలు? అదొక ప్రశ్న. ఎక్కడన్నా ప్రశ్నోత్తరాల సమయం పెడితే నేను మట్టుకు పెట్టను, ఎందుకంటే ఎలాంటి అడుగుతారని టెన్షన్ నాకు. ఏం ఉండదండి విషయం, వట్టి వ్యర్థమైన వాటితో టైంపాస్ చేస్తారంతే. ఎడతెగక ప్రార్థన చేసే ఒక ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పాడు. వాగ్దానాలు పొందుకునే వరకు మందిరాన్ని వదలకుండా ప్రార్థనలో గడపాలని ప్రభు చెప్పాడు. నీ వ్యక్తిగత జీవితానికి కానీ, కుటుంబ జీవితానికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ, నీ సంఘానికి కానీ, నీ పరిచర్యకి కానీ, నీ ప్రాంతానికి కానీ దేవుడు ఏదైనా విస్పష్టమైన వాగ్దానం చేస్తే దాన్ని పొందుకునే వరకు కనిపెట్టి ప్రార్థించాల్సిన బాధ్యత నీకుందా లేదా? మరి అలాంటి ప్రార్థన నీకున్నప్పుడు ఎడతెక్క ప్రార్థన చేయడం రావాలి కదా, నీ బిడ్డల కోసం చేయాలి కదా. పసివారి ప్రాణం కోసం చేతులెత్తమని వాక్యం చెబుతుంది కదా, నీ కోసం ఇంటి వారి కోసం ఏడవమని వాక్యం చెప్తుంది కదా, మిగిలిన శేషం కోసం మొరపెట్టమని వాక్యం చెప్తుంది కదా, వాగ్దానం కోసం కనిపెట్టమని వాక్యం చెప్తుంది కదా. తెస్సలోనికీయులు మొదటి పత్రిక 5:16 ముగింపులో ఎడతెక్క ప్రార్థన చేయమని చెప్పాడు కదా. కోతకు పనివారిని పంపని ప్రార్థన చేయమన్నాడు. కడవరి వానాకాలం కడవరి వర్షం పంపని ప్రార్థన చేయమన్నాడు. ఎన్ని అంశాలు ప్రభు మనకు చెప్పాడు ప్రార్థన చేయమని. ఇన్ని విషయాలు ప్రేయర్ పాయింట్స్ ప్రభువే మనకిచ్చి చెయ్యండ్రా బాబు అని చెప్తుంటే రోజు రోజుకి మన ప్రార్థన సమయం పెరగాల వద్దా? ఇంకా చిన్నపిల్లలాగా చేస్తే అలాగా
నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు, వాళ్ళ కోసం ప్రార్థనలు చేసాం పొద్దున్న. మరి అందరి పిల్లల్లాగా వాళ్ళు ఒక అరగంట చదువుకొని ఆడుకుంటే, మొన్న ఒక నన్ను బుద్ధి రావాలని ఆడు ర్యాంక్ చెప్తే అంత చెప్పినా వదులుతలేదు. నువ్వు ర్యాంక్ చెప్తున్నావు, సెల్ ఫోన్ నెంబర్ చెప్తున్నావు, రేటరా అన్నాను. అంకుల్ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది. ఏం పెద్ద ర్యాంక్ రా, ఈ చివరికి ఆ చివరికి ఉంది ర్యాంకు. 1వ ర్యాంకా, 2వ ర్యాంకా, 10వ ర్యాంకా, 20, 50, 100, 500, 1000 కాదు, సెల్ ఫోన్ నెంబర్ అంత ఉంది ఈ చివరికి ఆ చివరికి. అదొక ర్యాంకా? ఎవరు చెప్పాడ్రా నీకు? 3 ర్యాంకులు పక్క పక్కన ఎత్తే ఆ నెంబరు, ఆ ర్యాంకు. ప్రార్థన చేసుకోవాలి కదా, గడపాలి కదా. అందరి పిల్లలాగా నువ్వు ఆడుకుంటాను, క్రికెట్కి వెళ్తాను, గ్రౌండ్కి వెళ్తాను, సినిమాకి వెళ్తాను, ర్యాంక్ ఎక్కడ వస్తుంది? సెల్ ఫోన్ నెంబర్ అంత వస్తుంది. ఇన్ని విషయాల కొరకు ప్రార్థన చేయమని దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు ప్రార్థనలో టైం స్పెండ్ చేయాలి. నేను రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన సమయాన్ని పెంచుకోగలగాలి. నిన్నటికంటే ఇవాళ ఒక 5 minutes అని ఎక్స్ట్రా ప్రార్థన చేసుకోవాలి అన్న తాపత్రయమే లేకపోతే నీకు ఎలా తెములుతుంది? నీకు ఆ తాపత్రయం ఉందా? మరి ఏంటి సులువైపోతుంది? స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. కొద్ది నిమిషాలు అందరం చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామని మేము చెప్పినప్పుడు స్తోత్రాలు చాలామంది చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ప్రార్థనలు ఎంత వీకో తెలిసిపోద్ది అప్పుడే. కొంతమందికి ఏం పదం ఉండదు, స్తోత్రం 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 దేనికి స్తోత్రమరా? ఇక్కడే పక్కనే ఒక భాషగా ఉన్న దేశభద్రపాలలో దేవునికి స్తోత్రం అన్న పదంలో ఆ బద్ధకం ఆయనకి. దేనికి స్తోత్రం అంటాడు. దేనికి స్తోత్రం ఏంట్రా? అన్నిటికీ 3 అక్షరాల పేర్లు కూడా పిలవరు మా వాళ్ళు. ఏం పేరు అది? అదే ఏం పేరు? ఎనోష్. ఆ ఎనోష్ అన్న పదం ఆ పదం ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అడిగి బద్ధకం. ఏనో అంటే ఓరే తప్పదుపురా మీకు. ఇదివరకు ఉండేవారు సంఘంలో సుజాతో సునీతో ఏదో ఇంత కిలోమీటర్ పేరు ఉంటుంది. వాళ్ళ భర్త ఒక షూ అనేవాడు అంతే. మరి తెలంగాణ సామెతలాగా షూ అంటే రోకల పోట్లాగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? ఎంతమంది ఉన్నాయి షూ అంటే? అంత బద్ధకం ఏంట్రా? ఇట్లాంటి వాళ్ళే ప్రార్థనా పరులు అయిపోయారు, ఏమీ చేస్తలేదు. దేవునికి అందరూ కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 దేనికిరా? ఒకటి, ఆయన పరిశుద్ధ నామాలు స్తుతించాలి. 2, ఆయన గుణాతిశయాలు స్తుతించాలి. 3, ఆయన చేసిన మేలులకు స్తుతించాలి. 4, చేసిన వాగ్దానం స్తుతించాలి. 5, చేయబోతున్న కార్యాలకి మినిమం 5 పాయింట్లు కనపడతలా. మినిమంలో 5 బదులు 50 నిమిషాలు గడుస్తుంది దవలేలుగా. నువ్వే ఇబ్బంది పడుకో. 10 నిమిషాలకు అలారం పెట్టుకో, వచ్చిన లాస్ లేదు. నేర్చుకో, ట్రై చేయి. కొంత అలా స్తోత్రాలు చెల్లుతుంది. ఖయ్యమంది అనుకో, అప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి రా. మళ్ళీ ఖయ్యమంటుంది నెక్స్ట్ పాయింట్లోకి. తప్పేముంది, నేర్చుకో. అవలీలగా స్తోత్రాలు చెల్లిస్తావు 1 గంట సేపు. ఆ తర్వాత ఏం చేయాలి? విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రార్థన మన వ్యక్తిగతం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ అడిగిన అన్ని స్తోత్రాలు చెప్పేయాలి. మళ్ళీని అయిపోయింది కూటం. అవలీలకు 2-3 గంటలు చేస్తావు ప్రార్థన నువ్వు. మనవాడు చెప్తున్నాడు, నాకు ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోయినండి, సాప కొనుక్కున్నాను, సాప మీద కూర్చున్నాక తెగ చేసేస్తున్నాను ప్రార్థన అంటున్నాడు. ప్రేయర్ మ్యాట్ అంట ఇది. ప్రార్థించిన చాప, ఈ చాప మీద కూర్చుంటే నీకు ప్రార్థన ఎక్కువసేపు వస్తుందని చెప్తే చాప అమ్మేస్తున్నాడు 520 రూపాయలకి. అడిగి మామూలుగా అరగంట మించి వచ్చేది కదండి ప్రార్థన. ఆ చాప మీద కూర్చున్నాక అది చేసేస్తున్నాడంట. చిత్రాల వారే మన అయ్యగారులు చాలా చిత్రాల వారే. ఎన్ని దొంగ పనులు, దొంగ మాటలు. మనుషుల బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి మనుషుల మాయోపాయము చేత కల్పించబడ్డ రకరకాల వ్యవహారాల ఉద్దేశం ఏంటి తెలుసా? తప్పు మార్గములకు కుయిక్తోనే ఇవన్నీ ఉంటాయంట.
పోనీ అన్న వాళ్ళ పాపాలను వెళ్ళిపోతా, వాళ్ళ పాపానికి వెళ్ళిపోరు, అనేక మందిని లాగేస్తారు. అది నా టెన్షన్. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో కల్పించబడ్డ రకరకాల పనులు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునగా. నీ దగ్గర సరుకుంటే నీకు ఎందుకంత టెన్షన్ అన్నాడు మొన్న ఒక నన్ను. నేను చెప్పాను, నిజమే, నా దగ్గర సరుకు లేదు. లేదు నాన్న, సరుకంతా నువ్వే ఎత్తుకుపోయేది దొంగ అంటే అదేంటి అన్నాడు. మరి ఏంట్రా నువ్వు అనేది? పౌలు గారు ఏమన్నాడు? ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను, ఒకవేళ సర్పం అవ్వను మోసగించినట్లుగా మీలో ఎవరినైనా క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి మిమ్మల్ని తప్పించునేమో అని భయపడి చచ్చిపోతారా అన్నాడు. పౌలు గారికి సరుకులేక భయపడా. మాట్లాడుతున్నావు, కష్టపడ్డ వాడికి సువార్త చెప్పినోడికి 10 ఆత్మలు సంపాదించడానికి నొప్పి తెలుస్తుంది. కేసీఆర్ గారు డైలాగ్ చెప్పినట్టు మంది బిడ్డలను ఎత్తుకొని నా బిడ్డలను ముద్దు అన్నట్టు ఉంటుంది ఇక్కడ సేవ. ఓయ్ విన్నావా? కష్టపడ్డాం, సువార్త చేసాం, పస్తులు ఉన్నాం, ఉపవాసాలు జాగరణాలు చేసి ఆత్మలు కన్నాం. నీకేం తెలుస్తుంది? రోడ్డు మీద పోకేసుకొచ్చినాడు నువ్వు, నీకేం తెలుస్తుంది రా బాధ? మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టైంలో ఒకడు ఉండేవాడు, పేరు చెప్పకూడదులే, ప్రతి 6 నెలలకు క్యాసెట్ చేసేసేవాడు. సంచలనం. క్రైస్తవ అని ముత్యాల మరో సంపుటి బీభత్సం. ఏంది నన్ను చూస్తే ఒక 10 క్యాసెట్లు లేదా 10 క్యాసెట్లో ఒక్కో పాట తీసుకొచ్చి 10 పాటలు వీడు ఇంకో క్యాసెట్ చేసేవాడు. వీడిది ఒక్క పాట లేదు అందులో. ఆ సంఘంలోంచి ఆ సంఘం నుంచి ఎత్తుకొచ్చుకొని నువ్వు సంఘం పెట్టి నువ్వారా మాట్లాడేది మాట్లాడగా సువార్ చెప్పో కష్టపడు పట్టుమని 10 మందిని సంపాదించరా మాట్లాడతావు పొద్దుగుకుల. ఊరుకున్నకు ఉపాయాలు ఎక్కువని శాస్త్రం కూడా ఏడిచింది. ఆడు కూర్చొని డైలాగులు కొడుతుంటే అబ్బాయి భలే మాట్లాడినా ఆడి పక్కన ఒకడు ఉంటాడు, ఆడికన్నా సన్నాసి అన్న ఈ పాయింట్ ఎంతవరకు ఎందుకు చెప్తారు? ఎవరికి కావాలి ఆ పాయింట్? తమది కాని గుడ్లను పొడిగే తిక్కపక్షి ఆడు తిక్క నెంబర్ 2 ఆడు పక్కన ఉంటాడు. ఇంతవరకు ఎవరు చెప్పలేదన్న, ఈడు పొగేసుకుంటాడు, ఆడు చెలరైపోతాడు. ఆడు నీకు ప్రార్థన రాదు, పడుకో, చేసుకున్నాడు చేసుకుంటాడు, నీకు ఎందుకురా? చాలామంది ప్రార్థనని బాగా గోలగోల పెట్టేసి ఏడు చేసి ఊగిపోయి నీకేమైంది ఇప్పుడు? ఆడు ఎడుతాడు, ఆడు బాధాడుకు ఉంది. ఎరుకో రోడ్డు పక్కన ఉన్నవాడు తమ్ముడు, ఆడు గుడ్డోడికి సూపు లేక ఎడుతాడు. దావీదు కుమారుడు, ఎవరుగా అంటే కేకలంటే డీసెంట్గా ఉండాలి, అఫీషియల్ కాలనీ ఇది అన్నాడు. ఖర్జూరపు మట్టలు కలిగిన పట్టణం, వ్యాపార కేంద్రం, ఆకర్షణ నగరం. ఎరుకు అంటే ఏమనుకున్నావు? ఏంటి అరుపులంటే? ఆడి ఆత్మ ఏది? ఏలి ఆత్మ బాప్తిస్మ యోహాను మీదకి వచ్చినట్టు ఆ ఎరుకు వాడి ఆత్మ ఈడికి వచ్చింది. ప్రార్థన చేయమంటే అరి చేయాలా, ఏడు చేయాలా? ఈడు ఎందుకెలా మాట్లాడుతున్నాడు? అబ్బా రోజు కనిపెడితే ప్రభు చెప్పాడు, ఆడ ఆత్మీడికి వచ్చిందిరా. అమ్మ ఎరుకోవాడ నువ్వు సంఘంలో పడ్డవరని వచ్చి ప్రార్థన చేస్తే ఎలా చేయాలంట? జోబులో చేతులు పెట్టుకొని ఎదురుకుండా పుస్తకం తెచ్చి పెట్టుకొని ఆది మధ్యాంతరరహితుడా ఉన్నవాడా అనువాడా ఏమంటే బో అన్న దగ్గర బోధకుడు సాన దగ్గర సంఘం చదివేత్తమే కదా పుస్తకం. ఇంతలా ఉంటుంది, కాసేపు బిడిదిరి కాసేపు అడిదిరి కాసేపు బిడిదిరి అడిదిరి, అందరు ఢిల్లీ మాస్టర్లే. చెమలతో పని. ఓ ఓ ప్రభా ఓ ప్రభా సంగమా తెమలతో పని. ఇంకా నువ్వు ప్రార్థన చేయరే అంటే ఓ అమ్మ నువ్వు వేడుకోను, ఓ అయ్యా నువ్వు వేడుకో, నువ్వు చేయి వేటరా. నా మీద పడి ఎడతాం కదా ఒక్కొక్కడు. నువ్వు చేయరా ప్రార్థన యేసు ప్రభు చెప్తుంటే, ఓ ప్రభా నువ్వు వేడుకొనుము, ఓ మాతా వేడుకొనుము, ఏ సహోదరు వదలడు, జోజప్ప వేడుకొను, రాయప్ప వేడుకొను, నువ్వు చేయరా. వాళ్ళందరూ ప్రశాంతంగా దేవుని శుద్ధించి ఆరాధించుకుంటుంట అక్కడ. వాళ్ళు ఎవరే పడుకునేవాడు, కూర్చునేవాడు, ప్రార్థన చేయనివాడు. దేవమాత మీరు వేడుకొనుడు ప్రేతం పెట్టుకొని కూర్చున్నారు అక్కడ నీకోసం. వాళ్ళు ప్రశాంతంగా నెమ్మది పొందుతున్నారు. వాళ్ళు అక్కడ కూడా ఉన్నవాడు వీడు. ఇక్కడ పెళ్ళిలో కూర్చున్నది ప్రశాంతంగా, ఇక్కడ ఇబ్బంది పెట్టేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రికమెండేషన్ సరిపడదు. ఓ జోజప్ప వేడుకొనుము, రాయప్ప వేడుకొనుము. వాళ్ళు ఎందుకని నువ్వు వేడుకోరా కాసేపు. మళ్ళీ నా మీద పడి ఎడుతారు, నువ్వు విమర్శితం చేయాలి. ఎవరికా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నావు నేను అన్నాను.
ఇప్పుడు పరదేశంలో వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేయవలసి వస్తే నువ్వు చెప్పటం ఎందుకు, ఆయన చెప్తాడులే. వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ అబ్రహాం గారు నేసాడు, ఆయన చూసుకుంటాడు. నీకు ఎందుకురా నా మీద పడి ఎడతాడు ఒక్కొక్కడు. మీరు చెప్పండి, సంఘస్థులు ప్రార్థన చేయమని చెప్తాం తప్పులేదు. పరదేశంలో కేకేసి ప్రార్థన చేయమని చెప్పడం ఏంటి? ఈయన ఇలాగ వదిలేతే ఏమేమి చెప్తాడు అలాగే? ఇలా వదిలేసి ఒక రోజు, మా తండ్రి పోయిన అబ్రహాం మా కొంచెం మన్నా పంపము. ఇంక అడ్డు వదిపే ఉంది, పరదేశం వాళ్ళతో మాడతాం ఇడికి వచ్చేసింది కదా. వింత వింత పనులు చేస్తారు, నేనంటే నా మీద పడి ఎడతారు. వేడుకోవాల్సింది మనమా పరదేశంలో? మీరు చెప్పండి. మనకు బాధ్యత ఉందా లేదా ప్రార్థన చేయాలని? ప్రభు ప్రార్థించే అంశాలు మనకి ఇచ్చాడా లేదా? మరి నిన్ను చేయరా ప్రార్థన అంటే పరదేశంలో నువ్వు ఫోన్ నెంబర్లను తెలుసుకొని నువ్వు చేస్తావేంటి? ప్రాక్టీస్ చేయి, ఎడతెక్క ప్రార్థన చేయి. ఇవాళ 5 నిమిషాలు వచ్చిందా బాధ, రేపొద్దు చేయి 10 నిమిషాలు అవుతుంది. పెద్ద సాయం కాదు. ఇప్పుడు ఒక ఇడ్లీతో మొదలుపెట్టి వాయిలాగేస్తున్నాం కదా ఇప్పుడు. మొన్నొక సహోదరుడు ఒక ఇడ్లీ పాత్ర ఒక వాయి వేసారండి. ఏదో దేవుడు నైవేద్యం పెట్టినట్టు వాయి పెట్టేస్తే చేసి టిఫిన్ అయిపోయింది. వాయి అయిపోయింది. ట్రిప్పు 4 వేయటం, దెబ్బకి లేపేయటం, మళ్ళీ 4 వేయటం, వాయి లేపేశాడు. 5 రేకులు, 5 4 20. ఒక గిన్నెడు చట్నీ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ వాయి ఫ్యామిలీ అంతటికి ఇంకొక వాయి సరిపోయింది. ఈ బాబు ఒక్కడికి. ఆరగించవే దీనబంధు అని అందరూ అప్పగించుకున్నారు. అందరు ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు. నాన్న తిన్న తర్వాత చూద్దాం, నాన్న తిన్న ఇంకా అప్పగించేసుకున్నారు. అయ్యగారు తిన్న తర్వాత తగులు మిగులుతే దేవుని స్తోత్రం. దేవుడు ఆ కుటుంబాన్ని 12 గంపల పద్ధతిలో దీవించాలి తప్ప, లేకపోతే ఈడికే చాలదు. ఈడెవరిని బతకనిస్తాడు రా బాబు? వాయి తినేసాడు. కుటుంబం పెద్ద తండ్రి అంటే పిల్లల్ని కడుపు నింపే తర్వాత ఉంటే తింటా లేత లేదు. అబ్బా ఫస్ట్ బాబు ఒక వాయి లేపెత్తేనే. కొంచెం నర్మగర్భంగా చెప్తున్నాడు. కొంతమంది పిల్లల కోసం ఆలోచించారు, పిల్లల భవిష్యత్తును చూడరు. ముందు ఆడికి ఏం కావాలో ఆడు చూసుకుంటాడు. మారు మనసు పొందండి రా నాయనా. మరీ ఓపెన్గా చెప్పించేస్తున్నారు మీరు నాతోను. ఏదో ఇడ్లీలు వంకటి చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి మీ మెటీరియల్ మీ చూసుకోండి. మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నమ్మరు, మాకు తెలిసిన ఒక కుటుంబం, ఆయన చాలా మంచి వస్త్రధారణ, చాలా చాలా మర్యాదైన బట్టలు, మర్యాదైన మంచి తయారవుతారు. 2 పిల్లలు చర్చికి వస్తూ ఉంటే మేము నమ్మలేదు వారి పిల్లలే వీళ్ళిద్దరండి. చాలా పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, నలిగిపోయిన బట్టలు. వాళ్ళని చూస్తే పాపం ఎక్కడో పేదవాళ్ళు ఎక్కడి నుంచో ఒకరోజు అడితే ఎలాగంటే మా నాన్నగారని చూపిస్తే షాక్ అన్నమాట. అంత మంచి బట్టలు వేసుకున్నాడు ఆయన. నువ్వు క్రూర పక్షి అని పేరు పెట్టాను నేను. ఒక చొక్కాతో 2 చొక్కాలతో ఎట్టకుండా గడిపేసి పిల్లలకి 4-5 బట్టలు కొంటాడు తండ్రి అన్నాడు. ఎవడన్నాను వీడెవడు వీడు? నువ్వు ఒంటరిగా అమెజాన్ అడవులో లేవు. కనపడి నాకు తినేసి, కనపడి నీళ్ళు తాగేసి బతికేస్తాయి. నీకు ఒక కుటుంబం ఉంది, నువ్వు ఒక సమాజంలో ఉన్నావు, నీకు పిల్లలు ఉన్నారు. సోయి లేకుండా నీ ఎంజాయ్మెంట్, నువ్వు నీ తిండి నీ తిప్పలో చే ఆరు మనసు పొందో. ఎవరు అమ్మాయినట్లే తింటా? మగవాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచించారా? కొన్ని కేసులు మనకు కూడా. వీళ్ళకి 2 చేతులు, మనకు 50 చీరలు. మగోడు కబోర్డు తెరితేనేమో ఎత్తుకోవాల్సి ఒకే అక్కడ ఉండదు. ఆడవాళ్ళు కబోర్డు తెరితే వచ్చి మీద పడిపోతుంటాయి. ఇప్పుడు దాకా సైలెంట్గా వెళ్ళి ఇప్పుడు చూడు ఎలా కలకలాడిపోతున్నారు. ఎవడు గుర్తించిన బాధ నువ్వు బయట పెట్టావు, నీకు వందనాలని చెప్తారు వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ. కొంచెం సోయిగా చూసుకుంటారా కుటుంబాలు. దేవుని స్తోత్రం. ఇలాగేట్రా బయటికి వెళ్ళే వాళ్ళు పెద్ద బైబిల్ పట్టుకొని నడుస్తారు రోడ్డు మీద. ఇంట్లోకి వచ్చాక అన్ని చంద్రమందరం పనులు చేస్తున్నారు. తప్పు కదా. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు.
చెప్పండి, ఎడతెగక కనిపెట్టి ప్రార్థన చేయమని చెబితే వాళ్ళు ఏం చేశారు? ఎక్కువగా స్తోత్రాలు చెప్పారు. ఓకేనా? ఎడతెగని ప్రార్థన. అపోస్తలుల కార్యం 1:14 ఏక మనసుతో ఎడతెక్కవారు ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రధాన భాగం స్తోత్రాలను లోకాసువార్తలు రాశాడు. నా మాట మీకు అర్థమైందిగా? సరే, ఇంకొక మాట చెప్పేసి నేను సరిపెడతాను. ఎక్కడ? ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఎవరు ఉంటారు చెప్పండి అక్కడ? మీరు రెఫరెన్స్ చెప్పేప్పటికీ పేరు గుర్తు రాకపోతే ఎలాగండి బాబు మీకు? మొన్న మా పిల్లలు చిన్న వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళ పేరు పెట్టాను. పేరు పెట్టిన తర్వాత కాసేపటికి అర్థం, అయ్యి బాబోయ్ నా పేరు వచ్చేసింది ఇందులో అన్నారు. మరి అలా ఉంటుంది సెట్టింగ్. దేవుని స్తోత్రం. వివరాలు అనవసరం అంతవరకే. ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పి. ఇప్పుడు హోషేయ గ్రంథం 12:3-4 వచనాలు. హోషేయ గ్రంథం 12:3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను. మగ సిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఇప్పుడు యబ్బోకు రేవులో యాకోబు చేసిన ప్రార్థన గురించే హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తలలు పైకెత్తి నా వైపు చూస్తే ఒక ముక్క చెప్పేసి టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇలా చూడండి, యబ్బోకు రేవులో యాకోబు చేసిన తెల్లవార్లు చేసిన ప్రార్థన గురించే హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు వివరంగా మాట్లాడుతున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఇక పంతం పట్టేసి ప్రార్థన చేశాడంట. ఎప్పుడో పొద్దుకున్న మొక్క తెల్లారిపోతున్నారు బాబు, వదలరా బాబు అన్న వదులుతలేదంట. నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. అందులో దేవుడు ఏమన్నాడంటే, మరి నీ పేరు ఏంట్రా అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. అంటే అర్థం ఏంటి? పేరు స్వభావానికి సూచన. ప్రార్థన చేస్తుంటే నాకు ఏం కావాలో చెప్తున్నాడు. ఆశీర్వాదం కావాలయ్యా ప్రభు అంటున్నాడు. అసలు నీవేమై ఉన్నావో చెప్పు ఫస్ట్ నాకు. యాకోబునయ్యా మోసగాన్ని బాబు, తప్పు చేశాను, నేను మోసం చేశాను, నాన్నగారిని మోసం చేశాను, తప్పే అని ఒప్పుకున్నాక దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు రాత్రంతా చేసిన ప్రార్థనలో తనకేం కావాలో చెప్పాడు, తన లోపం ఏంటో చెప్పాడు. పట్టుకోండి మీరు, తనకి ఏం కావాలో చెప్పాడు, తన లోపం ఏంటో పొరపాటు ఏంటో. ఇందులో ఏ సగము చేసినా వ్యర్థమే. కొంతమంది ఇప్పుడు పాపిని ప్రభా, పురుగుని ప్రభా, పెండలో దొరుకుతున్నప్పుడు ఇలాగే తెల్లారిపోతుంది. నేను చీడ పురుగుని ప్రభా, నేను పురుగు వంటి వాడిని ప్రభా, నేను పెండ పురుగుని ప్రభా, వీడికి ఇదే సరిపోతుంది. సరే కరెక్ట్, నీకేం కావాలి, ఏమడుగుతున్నావు నువ్వు? ఒకడే ఒప్పుకోకుండా నాకు ఇది కావాలంటే అంటాడు కూర్చొని. అంటే నీకేం కావాలో చెప్పాలి, నువ్వేమై ఉన్నావు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇదంతా ఎట నడిచింది? అతడు కన్నీరు విడిచి ఆయన్ని బతిమాలుకున్నాడు. అంటే రాత్రంతా ప్రార్థన చేశాడు అనుకున్నాం కదా. ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో యాకోబు ఎలా చేశాడు అంటే పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తా చేశాడు అనండి. ఇప్పుడు సుదీర్ఘ ప్రార్థనలో ఎలా ఉండాలి? ఎక్కువ స్తోత్రాలు ఉండాలి. నెక్స్ట్ పాపాలు ఒప్పుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందండి? స్తోత్ర ప్రార్థన అయిందా? నెక్స్ట్ దాన్ని ఏమంటాం? శుద్ధీకరణ ప్రార్థన. మీకు అర్థమవుతుందంటారా? అయ్యో ఇంత ఫస్ట్ చెప్పుకుంది ఏంటి మనం? స్తోత్ర ప్రార్థన. ప్రార్థనలో మ్యాక్సిమం స్తోత్రాలే ఉంటాయి. ఇదేంటి? మ్యాక్సిమం ఒప్పుకోవటమే. తప్పై ప్రభా, తప్పు అయిపోయిందండి. కన్నీరు మున్నీరుగా, పొడి పొడి మాటలు, పై పై మాటలు కాదు, బాగా కన్నీరు గారుస్తూ. దాన్ని శుద్ధీకరణ ప్రార్థన అంటే. సుదీర్ఘంగా ప్రార్థన చేసే ఒక ఆశ నీకుంటే నీకు స్తోత్ర ప్రార్థన రావాలి, నీకు శుద్ధీకరణ ప్రార్థన రావాలి. ఆమేన్. టైం అయిపోయింది కానీ మరొక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను. ప్రియులారా చూడండి,
కొరింథీయుల మొదటి పత్రిక 14:14. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన నేను చేతును. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. మనసుతో, ఇలా చూడండి, మనసుతో ప్రార్థన చేయటం అంటే మానవ భాషలో మనకి వినేవారికి అర్థమయ్యే పద్ధతిలో. ఆత్మతో ప్రార్థన చేస్తే మనుషుడు ఎవ్వడి కాదు, మనకు కూడా అర్థం అవుతుంది. అందుకే నేను ఆత్మతో ప్రార్థన చేస్తే నా మనస్సు ఫలవంతంగా ఉండదు, నాకేం అర్థం అవ్వదు అన్నాడు ఆయన. ఇదే మొదటి కొరింథీ పత్రిక 14:2 మనుషుడెవడును గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అన్నాడు. ఇప్పుడు బాగా వినండి, ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనుషుడు ఎవడికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు, కానీ నా ఆత్మలో మర్మములు పలుకుతుంటాను. మరి ఎవరికి ఉపయోగం ఏముంది? భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. అంటే ప్రవచనంలో మాట్లాడితే సంఘానికి క్షేమం, భాషలు మాట్లాడితే ఆ వ్యక్తికే వ్యక్తిగత క్షేమాభివృద్ధి. అంటే ఇప్పుడు ఇతడు ప్రార్థనలో సుదీర్ఘకాలం తనకు అర్థం అవ్వకపోయినా, ఎదుటివాడికి అర్థం అవ్వకపోయినా, తన వ్యక్తిగత ప్రార్థనలో అయితే అందరికంటే ఎక్కువగా నేను భాషలలో మాట్లాడుచున్నాను అని పౌలు గారు చెప్పిన క్రమంలో ఎక్కువసేపు అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు తెలిసిన అంశాలన్నీ కవర్ అయిపోతాయి. మనకు తెలియని అంశాల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి ప్రార్థన చేస్తాడు. కాబట్టి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి. నా మాట మీకు అర్థమైందా? కేవలం 3 పద్ధతులు: ఎడతెగక ప్రార్థన చేయటం, కనిపెట్టే ప్రార్థన చేయటం ఎలా అనే ఒక చిన్న ధ్యాన అంశంలో ఒకటో మాట ఎక్కువగా స్తోత్ర ప్రార్థన చేయాలి, రెండవది శుద్ధీకరణ ప్రార్థన చేయాలి, మూడవది ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి. ఈ 3 పద్ధతులు మనకు అలవాటైతే చెప్పండి, ఎడతెక్కని ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన మనకు అభ్యాసం అవుతాయి. నువ్వు ప్రారంభంలో ఈ 3 కలిపి 1 గంట చేస్తావు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. కానీ కొంతకాలానికి 3 అరగంటలు చేయగలుగుతావు, కొంతకాలానికి 3 గంటలు చేయగలుగుతావు. ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఏం మునిగిపోయింది? ట్రై చేయి. 1000 కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో స్టార్ట్ అవుతుందని పెద్దలు అంటారు కదా. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో 1 గంటన్నర ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదంటే లోట్లో ఉన్నట్టేగా. చెయ్యి, గంటల కొద్ది చెయ్యి, విస్తారంగా చెయ్యి. అందుచేత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మంచిగా అర్థం చేసుకునే బిడ్డలందరూ కూడా ఈ ఉపదేశాన్ని మంచిగా తీసుకోండి. ఆమేన్. శ్రద్ధగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆమేన్. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది మనకి? తేటగా ప్రభు మాట ఏం బోధిస్తుంది మనకి? సుదీర్ఘకాలం ప్రార్థన చేయటట్లాగా ఎక్కువగా స్తోత్రాలు చెల్లించాలి, ఎక్కువగా కన్నీరు కార్చి శుద్ధీకరణ చేసుకోవాలి, ఎక్కువగా అన్య భాషల్లో ప్రార్థన చేయాలి. ఈ 3 పద్ధతుల్లో ప్రార్థన చేస్తే మనము కనిపెట్టే ప్రార్థనలో అభివృద్ధి పొందగలం. తప్పకుండా సాధన చేద్దాం, వర్ధిల్లుతాం. దేవుడు మనకు ఆ ప్రార్థన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. అందరూ